అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. రోజు ఎర్లీ మార్నింగే మా చిన్నోడిని స్కూల్కి పంపించడం నాకు పెద్ద టాస్క్ అయితే అయిపోతుందండి. ఏంటి పిల్లల్ని స్కూల్కి పంపించడమే పెద్ద టాస్కా అని అనుకుంటున్నారా? నిజంగానండి, నాకు మా చిన్నోడిని స్కూల్కి పంపించడం పెద్ద టాస్క్ అయితే అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదండి, ఎర్లీగా పంపించాలన్నమాట. ఎప్పుడు 7కి లేచి రెడీ అయ్యే పిల్లడు ఒక్కసారిగా ఎర్లీగా లేవమంటే లేయిస్తారా? 7కి లేచే పిల్లడు ఇప్పుడు 7కే స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కదా, అందుకనే ఎర్లీగా పంపిస్తున్నాను. ఇంకా ఆడిని లేపి రెడీ చేయించడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. లేవమంటే లేవడు, రెడీ అవ్వమంటే రెడీ అవ్వడు. ఇంక ఇంతలోనే ఆటో వచ్చేస్తుంది. గబగబా రెడీ చేసి గబగబా తినిపించి ఇంకా స్కూల్కి పంపించడం పెద్ద టాస్క్ అయితే అయిపోతుందండి. ఇంక ఈ రోజైతే మా పెద్దోడు స్కూల్కి అయితే వెళ్ళలేదు, వాడిని స్కూల్కి పంపించలేదు. మళ్ళీ అందులో కూడా మా చిన్నోడికి క్వశ్చన్స్ అనమాట. ఎందుకు అన్నీ రెడీ అవ్వలేదు, ఎందుకు స్కూల్కి ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి. నాన్న వాడికి నీకన్నా కొంచెం లేట్ కదా రెడీ అవుతాడు అంటే, లేదు వాడు ఈరోజు స్కూల్కి లేట్గా రెడీ అవ్వలేదు, ఎందుకో స్కూల్కి వెళ్ళడా అని చెప్పేసి ఒకటే క్వశ్చన్స్. ఇంకా మనకు తప్పుతుందా? లేదు నాన్న వాడు వెళ్తాడులే అని చెప్పేసి చెప్పి వాడిని స్కూల్కి పంపించడమే ఈరోజు ఇంకా పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎంత క్లీన్ చేసినా పిల్లలున్న ఇల్లు క్లీనింగ్గా ఉంటుందండి? అస్సలు ఉండదు. మళ్ళీ ఇల్లు పీకి పందిరి వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా మా పెద్దోని తీసుకొని అయితే ఇంకా నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికో అనుకుంటున్నారా? ఎందుకు మా పెద్దోని స్కూల్కి ఎందుకు పంపించలేదంటే, ఈరోజు 10 years వ్యాక్సిన్ అయితే ఉందండి, అందుకే వాడిని ఈరోజు స్కూల్కి పంపించలేదు. వాడికి చెప్పి వీడిని స్కూల్కి మానిపించేసాను అనమాట. ఇంకా వ్యాక్సిన్ వేసేసి ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.